గత 5 దశాబ్దాలుగా డీఎంకే, ఏఐడీఎంకే మధ్య అధికారం మారుతూ వచ్చింది. మొదటి ప్రయత్నంలోనే విజయ్ ఆ కోటను బద్దలు కొట్టడాన్ని ద్రవిడ సిద్ధాంతంపై ప్రజలకు నమ్మకం తగ్గడంగా భావించవచ్చా రవికుమార్ గారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే తమిళనాడు ఓటర్ సైకాలజీయే చేంజ్. ఎవ్రీ 5 ఇయర్స్‌కి వాళ్ళు గవర్నమెంట్స్‌ని చేంజ్ చేస్తూ ఉంటారు. అది హ్మ్. అక్కడ సాంప్రదాయం, ఆనవాయితీ. హ్మ్. ఆ ప్రక్రియలో లాస్ట్ ఎలక్షన్స్‌లో ఏంటి అనంటే జయలలిత చనిపోయిన తర్వాత పళనిస్వామి ఆనవాయితీని బ్రేక్ చేసి రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాలిన్ ఏజ్ ఫ్యాక్టర్‌తో పాటు స్టాలిన్ ఏం చేశాడు, డైనాస్టీ పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి ఉదయనిధి స్టాలిన్‌ని పెట్టి ఫ్యూచర్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేయాలనుకున్న సమయంలో ఏఐడీఎంకేకి కూడా జయలలిత లాంటి ఫేస్ లేదు. సో పళనిస్వామి ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఉప ప్రాంతీయ పార్టీ ఈ నాయకుడిగానే చూస్తారు. పళనిస్వామి ఈజ్ నాట్ ఏ వెరీ బిగ్ ఫేస్. అలాంటి పరిస్థితుల్లో జరిగిన ఈ ఎలక్షన్‌లో విజయ్ తన వ్యూహం అనేది చాలా పక్కాగా అమలు చేశాడు. హ్మ్. విజయ్‌కేమి గ్రామ స్థాయి నుండి లేపోతే బూత్ స్థాయి నుండి పూర్తిగా స్ట్రక్చర్ ఏమీ లేదు. అతను పార్టీ ప్రకటించిన దాటి నుండి ఈ రోజుకి కూడా. ఆయనకున్నదంతా ఫ్యాన్ బేసు, సినీ ఫాలోయింగు, మాసెసు, అది కాకన్నా తమిళనాడు ప్రజలలో యాస్పిరేషన్స్. అంటే వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు అనే విషయం, ఆ వాక్యూమ్ అక్కడ ఉంది అనే విషయం అనేది అతను రైట్ టైమ్‌లో గమనించాడు. ఆ టైంలో ఆయన పార్టీ పెట్టి ముందుకు రావడంతో ఈవెన్ బీజేపీ వాళ్ళు పిలిచినా, డీఎంకే వాళ్ళు కలిసి పోటీ చేద్దామన్నా ఎవరిని కూడా ఆయన వద్దు అని చెప్పడం ఏంటి అనంటే, ద్రవిడియన్ సెంటిమెంట్‌ని ఆయన గౌరవించినట్టుగా అక్కడ ప్రజలు భావించారు. ఓకే. దానివల్ల ముఖ్యంగా యూత్, ఎస్పెషల్లీ 42% యూత్ పాపులేషన్ ఉన్న ఈ కంట్రీలో హ్మ్. ఎవ్రీ ఇయర్ 5, 6% ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి న్యూ ఏజ్ ఓటర్స్ పెరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే సినీ గ్లామర్‌తో పాటు ఆయనకున్న ఇది 2 పార్టీల మధ్య చూసేసాం అనే ఒక ఫీలింగ్‌తో ఏంటంటే, ఒక కొత్త మొఖాన్ని ఎన్నుకుందాం అనే ఒక ప్రయత్నంలో భాగంగా అతను పెట్టిన పార్టీ క్యాండిడేట్‌లు ఎవరు, ఏంటి, వాళ్ళ బయోడేటాలు గాని, వాళ్ళ తాలూకా చరిత్ర గాని, వాళ్ళకి రాజకీయ నేపథ్యం గూడా చూడకన్నా అవును. గెలిచిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నారంటే అది టీవీకే పార్టీనే. అయితే సో, తమిళనాడులో ఈ ఇలాంటి సినీ గ్లామర్ గూడా కొంచెం కలిసొచ్చిందంటారా విజయ్‌కి? రవికుమార్ గారు? ఖచ్చితంగా. తమిళనాడు అనేది సినీ గ్లామర్ బేస్డ్ స్టేట్ అది. అది అవును. మొదటి నుండి సినీ పాలిటిక్స్‌ని నడిపిన వాళ్ళనే అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అవును. ఎంజీఆర్ నుండి, జయలలిత నుండి, కరుణానిధి నుండి గూడా వీళ్ళందరికీ గూడా సినీ నేపథ్యం ఉంది గాబట్టి, కానీ అంత ఆ సినీ ఫ్యాన్ గ్లామర్ ఉన్నా ఫాలోయింగ్ గూడా కమల్ బేస్‌తోనే. హాసన్ అక్కడ ఎందుకు భయపడ్డారు రవికుమార్ గారు? నేనదే జెప్తున్నా మీకు. హ్మ్. కమల్ హాసన్, విజయకాంత్ లాంటి వాళ్ళు, రజనీకాంత్ వాళ్ళు పార్టీ పెట్టడానికి సాహసించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, దే ఆర్ నాట్ ఇన్ ట్యూన్. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసుకోలేకపోయారు యూత్. వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ గూడా వన్ ఆఫ్ ద రీజన్. హ్మ్. కమల్‌కి ఇప్పుడు నాకు తెలిసి ఒక 67, 70 ఏళ్లుంటాయి. హ్మ్. రజనీకాంత్‌కి కూడా 70 ఏళ్లుంటాయి. అవును. సో, వాళ్ళు పార్టీ పెట్టొచ్చేటప్పటికి అక్కడున్న యూత్ ఫార్ములేషన్ అనేది ఇబ్బందవుతుంది. అంటే ఈ యూత్‌కి వాళ్ళని ఆకట్టుకునేంత చరిస్మా లేదు. వాళ్ళకి ఇది లేదు. వాళ్ళేంటంటే ఔట్‌డేటెడ్ సో కాల్డ్ ఏంటంటే పాత 'ఎన్టీఆర్' సినిమాలు ఈరోజు ఏస్తే మీరు నేను చూస్తామా? చూడం గదా! ఇట్స్ అవును. క్వైట్ నేచురల్. హ్మ్. సో, ఆ పరిస్థితుల్లో ఏంటి అనంటే కొత్తదనం, కొత్తదనం అది కాకుండా ఏంటంటే మోడర్నైజ్డ్ పాలిటిక్స్ వచ్చేసినియి. అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు గూడా అవును. అనే ఒక సిద్ధాంతంతో యూత్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేయడంలో యెస్. విజయ్ యెస్. సక్సెస్ అయ్యాడు. మోరోవర్ ఒకప్పటికి ఇప్పటికి చాలా డీఎంకే మార్పులొచ్చాయి యాంటీ మీరు చెప్పినట్టుగా. నేచురల్‌గా. హ్మ్. సో, డీఎంకే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది హెవీగా కనిపించింది. అవును. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏఐడీఎంకే ఎక్కడ ఆయన వాళ్ళ స్థానాలేమి నష్టపోలా. హ్మ్. ఏఐడీఎంకే గతంలో జయలలిత లేకున్నా ఎలక్షన్స్‌కెళ్ళినప్పుడు ఎన్ని సీట్లొచ్చినాయో ఇప్పుడు కూడా అన్నే సీట్లతో నిలబడింది. ఎక్కువగా నష్టపోయింది డీఎంకే పార్టీ. హ్మ్. అర్బన్ పాకెట్స్‌లో విజయ్ విపరీతంగా వాళ్ళ ఓట్లను స్ప్లిట్ చేశాడు. డీఎంకే కోర్ ఓటర్స్‌ని కూడా విజయ్ వైపు అట్రాక్ట్ చేసుకోగలిగాడు కాబట్టే ఈరోజు డీఎంకే 60, 62 మధ్యన ఆగిపోతుంది. విజయ్ 100 వరకు దూసుకుపోతున్నాడు. అందరూ ఊహించిందేంటంటే ఏఐడీఎంకేని విజయ్ దెబ్బ కొడతాడు. రూరల్‌లో ఏఐడీఎంకే స్ట్రాంగ్‌గా ఉంది గాబట్టి డీఎంకే 140 స్థానాలొస్తాయనేది ప్రతి ఒక్క సెఫాలజిస్టు, ప్రతి ఒక్క పోల్ ఏజెన్సీలు, చాలా మంది ఏజెన్సీస్ నాతో మాట్లాడినోళ్ళందరూ ఎక్స్‌పెక్ట్ జేశారు. వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ గూడా అవే ఇచ్చారు. బట్ పోస్ట్ పోల్ ఎలియన్స్ మేము చేశాక మాకేమనిపించిందంటే, విజయ్ తాలూకా పర్సెంటేజ్ 20-28% ఆఫ్ ఓట్ షేర్‌ని కనిపించింది మాకు. ఇట్స్ అన్ అబ్నార్మల్. ఆ తర్వాతనే గదా! మన యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా గూడా విజయ్‌కి 112 వరకు రావచ్చు. విజయ్ ప్రభంజనం ఎగరేస్తాడని చెప్పిన ఫస్ట్ ఏజెన్సీ మై యాక్సిస్ ఇండియా. సో, ఇది ఓవరాల్‌గా తమిళనాడు బ్రాకెట్. హ్మ్.
అయితే ఇక్కడ రాహుల్ గారు మీరు